రీసెంట్‌గా ఒక డివోర్స్ కేసొచ్చింది. మొన్న ఏసీ కోసం అయినట్టు, ఈసారి ఏంటంటే జుట్టు కోసం. ఒక ఆవిడ ఏంటంటే పెళ్లి చూపులో ఆహ్, విగ్ పెట్టుకుంది. విగ్ అంటే ఒరిజినల్‌గా జుట్టులానే ఉండే ఎవ్వరికి డౌట్ కూడా లేకుండా అది ఒరిజినల్ జుట్టని అనుకుంది. ఈ అబ్బాయికొచ్చి ఏంటంటే జుట్టు అంటే జుట్టు అంటే తను పెళ్లి చేసుకుంటే చాలా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయినే చేసుకోవాలని చెప్పి అనుకున్నాడంట. సో, పెళ్లి సంబంధాలు చూస్తూ ఆ ఫోటోస్ చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఫోటో వచ్చినప్పుడు మెయిన్ ఏందంటే తనకు జుట్టు అంటే ఇష్టం కాబట్టి లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని చెప్పేసి ఆయన పెట్టిన ఏకైక కండిషన్ అదే కాబట్టి ఈ అమ్మాయి పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు ఆ లాంగ్ హెయిర్ చూసి ఆ అబ్బాయి ఓకే అని పెళ్లి చేసుకున్నాడంట. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బాగానే మెయింటైన్ చేసిందంట. అది విగ్ కాదు జుట్టు అని చెప్పేసి. బట్ 1 మంత్ తర్వాత సడన్‌గా అతను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఆమె విగ్ తీసి పక్కకు పెట్టడం జరిగింది. అది సడెన్‌గా చూసి ఆల్మోస్ట్ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినంత పనయిందంట. ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చినట్టు. వెంటనే వెళ్లి కోర్ట్‌లో కేసేసిండు. ఈ జుట్టు పొడుగున్నందువల్లనే నేను పెళ్లి చేసుకున్నా. తీరా చూస్తే అమ్మాయి మోసం చేసింది. అంటే ఈ విషయంలో ఆ అమ్మాయి నిజాయితీ లేనప్పుడు ఇంకే విషయంలో నిజాయితీగా ఉంటది అని చెప్పేసి ఆ అబ్బాయి డివోర్స్ అనేది ఫైల్ చేశాడు. సో, కోర్ట్ ఏం మందలించింది అంటే జుట్టు కోసం విడాకులు ఏంటయ్యా బాబు! జడ్జి గారు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ అతను వినలేదు. ఎందుకంటే ఒక చిన్న మినీ హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిందంట. అండ్ అది తీసుకోలేకపోతున్నాడంట. అది సరిగ్గా అసలు నిద్ర కూడా పట్టట్లేదంట. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నా అని చెప్పేసి ఆయనకి సూసైడల్ థాట్స్ కూడా రావడం జరిగింది అని చెప్పేసి దీని క్రుయాలిటీ అనే గ్రౌండ్ కింద ఈ కేసు వేసి క్రుయాలిటీ అనే గ్రౌండ్ కింద అతను డివోర్స్ తీసుకోవడం జరిగింది. సో, ఇట్లాంటి ఇంకా చాలా కేసెస్ ఎన్ని వినడానికి దొరికితే ఫ్యూచర్‌లో తెలీదు. బట్ ఇది కూడా అంటే మోసం చేసి పెళ్లి చేసుకుంటే కూడా డివోర్స్ తీసుకునే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయని అర్థమవుతుంది.